హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి అంటేనే సకినాలు కదండి. సకినాలు, అరిసెలు, గారెలు, రేగిపళ్ళు, బంతిపూలు, మాకైతే ఇవే అండి సంక్రాంతి అంటే. సో మేమైతే మంచిగా చక్కగా సకినాలు చేసేసుకుంటున్నాం అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ అంతే కష్టపడాలి కూడా, ఎందుకంటే డే మొత్తం పొద్దుది సకినాలు చేయడంలో. అంత ఈజీ కాదు, బట్ చిన్నప్పటి నుంచి కిలోల కిలోలు సంక్రాంతి వచ్చిందంటే మినిమం 14 కిలోల సకినాలు అయితే చేస్తారు ఇంట్లో. కానీ ఇప్పుడైతే అంత చేయట్లేదు. నిజంగా మేము చిన్న ఉన్నప్పుడైతే కంపల్సరీగా 14 నుంచి 15 కిలోల వరకు సకినాలు అయితే చేసుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఎంత అండి, కిలో 2 కిలోలు. బట్ నిజంగా సకినాలు చేయడంతో సంక్రాంతి సందడి అనేది అయితే ఇంట్లో స్టార్ట్ అవుతుంది. మీరు ఈ సంక్రాంతికి ఏం స్పెషల్స్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మా అమ్మ చక్కగా చకినాలు చుట్టేసింది అండ్ నేను ఒక్కొక్కటిగా తీసి ఇలా ఒక పేపర్ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవి మంచిగా కాల్ చేసుకుంటే మనకి సకినాలు అనేవి రెడీ అయిపోతాయి. మీకు ఎవరికైనా రెసిపీ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. నార్మల్గా అందరికీ తెలుసు కనుక నేనైతే చేయట్లేదు. ఇంకా గౌరమ్మని బియ్యంలో పెట్టేసుకుంటున్నాను. మా సకినాలు అయితే రెడీ అయిపోయి ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. బాయ్.